మహావాక్యం మధురమైన పిల్లలు మీ అనాది సంబంధము సోదర సంబంధము మీరు సాకారంలో సోదర సోదరీలు అందుకే మీకు ఎప్పుడు వికారి దృష్టి ఉండకూడదు. మధురమైన పిల్లలు మీ అనాది సంబంధము సోదర సంబంధము మీరు సాకారంలో సోదర సోదరీలు అందుకే మీకు ఎప్పుడు వికారి దృష్టి ఉండకూడదు. ప్రశ్న: విజయీ అష్టరత్నాలుగా ఎవరవుతారు? వారి విలువ ఏమిటి? జవాబు: ఎవరి మనసులోనైతే వికారి ఆలోచనలు ఉండవో, పూర్తిగా పవిత్ర దృష్టి కలవారిగా ఉంటారో వారే అష్టరత్నాలుగా అవుతారు. అనగా కర్మాతీత అవస్థను పొందుతారు. వారికి ఎంత ఎక్కువ విలువ ఉంటుందంటే, ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే వారికి అష్టరత్నాల ఉంగరాన్ని ధరింపజేస్తారు. దీనితో గ్రహచారం తొలగిపోతుంది అని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యేవారు దూరదృష్టి కల బుద్ధి ఉన్న కారణంగా పరస్పరంలో సోదరులము అన్న స్మృతిలో నిరంతరము ఉంటారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పంగా అవ్వాలి. అవగుణాలను తొలగించి వేయాలి. ఎవరికి ముళ్ళు గుచ్చకూడదు. రెండో పాయింట్: ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు ఎటువంటి అవస్థను తయారు చేసుకోవాలంటే ఏదీ గుర్తుకు రాకూడదు. పూర్తి పవిత్ర దృష్టి తయారవ్వాలి. సదా బృహస్పతి దశ తయారై ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే సంతుష్టమణి భవ. బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే సంతుష్టమణి భవ. వివరణ: బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే అతిపెద్ద ఖజానా సంతుష్టంగా ఉండడము. ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది. మరియు ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరైతే సంతుష్టత యొక్క రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. పొందాల్సిందేదో పొందేశాను అన్నది వారి పాట. ఈ విధంగా సర్వప్రాప్తి సంపన్నులుగా అయ్యేందుకు విధి ఏమిటంటే లభించిన సర్వ ఖజానాలను ఉపయోగించడము. ఎందుకంటే ఎంతగా సఫలం చేసుకుంటే అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. స్లోగన్: ఎవరైతే సదా మంచి రూపీ ముత్యాలని ఏరుతారో, అవగుణాల రూపీ రాళ్లను తీసుకోరో వారినే హోలీ హంసలు అని అంటారు. ఎవరైతే సదా మంచి రూపీ ముత్యాలనే ఏరుతారో, అవగుణాల రూపీ రాళ్లను తీసుకోరో వారినే హోలీ హంసలు అని అంటారు. ఓం